ఆ మాటలో సత్యం ఎంతవరకు ఉంది, లేఖనాలు బయలుపరచినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆ సత్యాన్ని గ్రహించుకునే వారిగా ఉండటమే క్రిస్మస్ ధ్యాన కూడిక. లేఖనాలు చూద్దాం. ఏలయనగా శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు పరలోకపు రాజు అని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ పరలోకపు రాజు అనబడే యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంలో కూడా పంపబడ్డారని, భూలోకంలో అనేకులను తన ప్రజలుగా చేసుకోవటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చారన్న విషయాలు ధ్యానం చేస్తున్నాం. నిన్నటి దినములో మనం ఈరోజు శాస్త్రకర్త పరలోకపు రాజు మనుషులందరికీ శాస్త్రాన్ని వ్రాసి శాసనాన్ని ఇచ్చి దాని ప్రకారం జీవించాలి అని చెప్పి ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన చవస్తాలతో రాసి మనుషులందరూ వాటిని అనుసరించి జీవించేవారుగా ఉండాలి అనేది ఆ రాజు ఉద్దేశం. ఆ రాజు మరి ఈ లోకంలోకి వచ్చి ఇన్ని గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటే లేఖనం చెబుతుంది, మీరు ఆ రాజునే అనుసరించాలి, ఆ రాజునే కీర్తించాలి అని రాయబడి ఉంది. ఏ రాజు అయితే పరలోకములో నుంచి భూలోకానికి నీ కోసం పంపబడ్డారో ఆయన సర్వలోకానికి రాజు అని చెప్తున్నప్పుడు ఆ రాజుని మనిషి ఏం చేయాలి, యూదులు ఏం చేయాలి అనేది ఇక ఈరోజు పాఠం. ఆనాటి కాలంలో యూదా జాతి ఇశ్రాయేలీలు ఆ రాజుని గురించి ఏం మాట్లాడారంటే, ఈ రాజు మాకు వద్దయ్యా అన్నారు. నీ రాజే కదా, మీ రాజే ఆయన, మీ అందరూ ఉద్ధరించడానికి వచ్చాడు అని లేఖనాల్లో రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 49 చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనం. బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు అందరికి రాజు అయ్యాను. నువ్వు దేవుని కుమారుడవు, పరలోకములో ఉండాలి. నీవు పరలోకములో నుంచి భూలోకాన్ని చూస్తే భూలోకమంతా నశించిపోతూ ఉంది. ఇశ్రాయేలీయులు మీరు ఇచ్చిన శాసనాన్ని అతిక్రమించారు, మీ శాసనాన్ని ఉల్లంఘించారు, మీ శాసనానికి లోపడటం లేదు. అలాంటి పరిస్థితుల్లో లోకాన్ని, ఇశ్రాయేలీయులను, దేవుని ప్రజలు అనబడిన అందరినీ కూడా ఆయన మార్చి వారితో మాట్లాడి వారందరినీ ఆయన రాజ్య సంబంధులుగా చేయాలని ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. అది గమనించినటువంటి నతానీయేలు అంటున్నాడు, దేవా బోధకుడా నీవు దేవుని కుమారుడవయ్యా, నువ్వు దేవుని కుమారుడివి, అంతేకాదయ్యా ఇశ్రాయేలు రాజు, నీవు ఇశ్రాయేలీలను పరిపాలన చేయటానికి, ఇశ్రాయేలును నడిపించటానికి, ఇశ్రాయేలును విడిపించటానికి వచ్చావయ్యా. ఎందుకయ్యా నడిపించాలా, ఎందుకయ్యా విడిపించంటే వారు నీ శాసనాన్ని, నీ స్వహస్తాలతో రాసి ఇచ్చిన శాసనాన్ని ఉల్లంఘించారు, త్రోసివేశారు. అందువల్ల వారికి దేవుడు అర్థం కాల, వారికి రాజు అర్థం కాల, వారికి రాజు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు చేయు ప్రతి కార్యము అర్థం కానట్లుగా ఉన్నందువల్ల వారు ఆ రాజుని నువ్వు మాకు వద్దయ్యా అంటున్నారని అని అన్నాడు. నతానీయేలు బోధకుడు నువ్వు దేవుని కుమారుడివి, ఆ దేవుని కుమారుడివే కాదయ్యా మా కోసం అనగా ఇశ్రాయేలు అందరికీ నీవే రాజువి, వేరొక రాజు లేడయ్యా, నిన్నే వెంబడించాలయ్యా అని చెప్పారు. కానీ ఇశ్రాయేలు ఏమంటే నువ్వు రాజుగా మాకు వద్దయ్యా అన్నారు. అంటున్నారని గుర్తు చేశాడు. మీరందరూ యెహోవాయే రాజు కదా, ఆయన పరిపాలించేవాడు కదా,
మన అందరం ఆయన పరిపాలన ఉండాలి కదా, అందుకోసమే కదా నియమించబడింది. మనందరం ఆయన ప్రజలం కదా, ఆయన మేపే గొర్రెలం కదా, ఆయన జనాంగం కదా, మరి ఆయన నాయకత్వంలో ఉండాలి కదా మనం. మరి ఎందుకు మీరు ఆ రాజుని మాకు వద్దయ్యా అంటున్నారయ్యా? ఆ రాజు నాయకత్వం వద్దా? ఒక రాజు అన్ని రాజు చెప్పాడు, ఆయన అయ్యా పరలోకానికి రాజు అయ్యా, పరలోకం రాజు అయ్యా. ఆ రాజు తలుచుకుంటే ఏమి చేస్తాడయ్యా? ఆ రాజు అయ్యా నా అహంకారాన్ని అడగొట్టేసి నన్ను గడ్డి మేపించి పశువులాగా మార్చేశాడయ్యా. ఆ రాజుకి వ్యతిరేకంగా ఉండకూడదు మనం, ఆ రాజుకి వ్యతిరేకంగా జీవించకూడదు మనం అని చెప్తే ఆ ప్రజలు శాసనాన్ని ఉల్లంఘించారు, చట్టాన్ని ఉల్లంఘించారు, ధర్మశాస్త్రానికి లోబడని జనాంగంగా ఉన్నారు. అందుకని ఆయన అన్నాడు, అయ్యా లోబడకుండా చట్టాన్ని ఉల్లంఘించి శాస్త్రాన్ని ధిక్కరించి జీవిస్తున్న మానవాళిని, యూదా జాతిని, మనుషులందరినీ నీవు ఉద్ధరించి పరిపూర్ణంగా చేయాలని, నాశన కోపములో నుంచి విడిపించటానికి నీవే స్వయంగా దేవుని కుమారుడుగా భూలోకములకి పంపబడ్డావయ్యా. నీ పేరు రాజయ్యా, ఆ రాజునే వారు తృణీకరించారయ్యా అన్నాడు. పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అయితే 12 అధ్యాయం 1 సమూయేలు 12 అధ్యాయం. నీ దేవుడైన యెహోవా నీకు రాజయ్యుండును, ఆయన కాదు. ఏమంటారంటే వాళ్ళు, అయ్యా యెహోవాయే రాజు కదా, ఆయన మీ రాజు అయినా ఆ రాజు వద్దు, మనుషుడే మా రాజుగా ఉండాలి అని చెప్పారు మీరు. దేవుడే సర్వలోకానికి రాజు కదా, పరలోకం రాజు కదా ఆయన. ఆ రాజు మాకొద్దు, ఆ రాజుని మేము తిరస్కరిస్తున్నాం. మేము మనిషి, ఒక సామాన్య మానవుడు మాకు రాజుగా ఉండాలి, ఆయన పరిపాలన చేయాలి అంటున్నారు కదా. ఎంతవరకు న్యాయమంటే దేవుడు చెప్పాడు, సమూయేలు నీవు వారు విసర్జిస్తుంది, త్రోసివేస్తుంది నిన్ను కాదు. సమూయేలు నా మాట విను, వారు వద్దంటుంది, నా రాజ్యాధికారాన్ని, నా నాయకత్వాన్ని వద్దు అని చెబుతుంది, నిన్ను కాదు. ఇశ్రాయేలులే నన్ను మాత్రమే అంటే రాజుగా ఉన్న నన్ను, దేవుడైన యెహోవాను, రాజైన యెహోవాను, రాజైన యేసు క్రీస్తు ప్రభువుని వద్దయ్యా అని నన్ను విసర్జించారు కానీ నిన్ను కాదయ్యా. కాబట్టి వారు కోరినట్టు చేయయ్యా అన్నాడు. అందుకని ఈ రథాలు అన్నాడు, మీరందరూ రాజును విసర్జిస్తున్నారు, రాజును వద్దనుకుంటున్నారు, ఆయన మీకే రాజు, ఆయన బోధకుడా నీవు దేవుని కుమారుడము, అంతేకాదు ఇశ్రాయేలు అందరికీ నీవే రాజు అయ్యా అని చెప్పాడు. మరి ఇశ్రాయేలు అందరు రాజుగా ఉన్నటువంటి ఆ దేవుణ్ణి, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చెయ్యాలయ్యా? లోకం ఏం చెయ్యాలి? యూదా జాతి త్రోసివేద్దామా, విడిచిపెట్టేద్దామా? భూ సంబంధమైన రాజులే మాకు కావాలయ్యో, ఆ రాజు పరిపాలన ఉంటామా అనుకుంటామా? భూలోకంలో ప్రతి రాజుని పరిపాలించేది యేసు క్రీస్తు ప్రభువే, ఆయన తప్ప వేరొక రాజు లేడు. ఆయన మన రాజు. ఆయన ఏం చేయాలంటే, లోకమంతా ఏం చేయాలంటే ఆయన్నే కీర్తించాలి, ఆయన్నే సేవించాలి, ఆయన్నే పూజించాలి, ఆయనకే భయపడాలి, ఆయన సత్య మార్గాన్ని అనుసరిస్తూ జీవించేవారుగా ఉండాలని లేఖనాల్లో వ్రాయబడింది. 47వ కీర్తన చూద్దాం. 47వ కీర్తన 2వ వచనం 6వ చదువుదాం. యెహోవా సర్వోన్నతుడు, ఆయన సర్వభూమికి మహారాజు. ఇంకెవడు వెళ్తాడు నిన్ను? ఈ భూలోకం అంతటికి, పరలోకం అంతటికి ఆయనే రాజు. ఆయన సర్వభూమికి
మా గొప్ప రాజు ఆయన కాక వేరే రాజు లేడు కదా. కాబట్టి ఆయన సర్వభూమికిని లోకానికి మహారాజు. ఆ రాజుని నువ్వేం చేయలొక్కించదు. ఆయన జనములను ధర్మం లోపరచును, ఆయన పాదముల కింద ఈ లోకం ఆరవచ్చదు. దేవుడు అన్నాడు ఆయన సర్వభూమికి రాజు అయితే ఏం చేయాలంటే ఆయన సర్వభూమికి సర్వలోకానికి యెహోవా రాజు అయితే నీ కొరకు పంపబడిన యేసు క్రీస్తు పరలోకపు రాజు అయితే ఆ రాజు సర్వభూమికి రాజు కదా. సర్వభూమికి రాజు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారిని నువ్వేం చేయాలంటే ఆ రాజు కీర్తించాలట. ఏ రాజు అయినా సర్వభూమికి రాజు. ఎవరికి రాజు అంటే ఇక్కడ అన్నాడు మన రాజు అయినా, మన రాజు. ఇప్పుడు క్రిస్మస్ చేస్తున్నాం మనం. ఎందుకు ఎలా చేస్తున్నాం? ప్రపంచం అంతా ఈ 4 రోజులు ఆర్భాటు చేస్తారు, హంగామా చేస్తారు, లక్షలు ఖర్చు పెడతా ఉంటారు. ఎందుకు? ఆయన కీర్తించాలి. ఎందుకు కీర్తించాలి ఆయన అంటే ఆయన మన రాజు. అక్కడ మాటది ఆయన మన రాజును కీర్తించండి. నీకోసం పరలోక మహిమను విడిచి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన పంపబడ్డాడు. ఎందుకంటే నీకు స్థానం ఇవ్వాలని, విలువ లేని నీకు విలువనివ్వాలని, విలువ లేని లోకానికి విలువ గౌరవం లేని మానవాళ్ళని, యూదా జాతిని ఉద్ధరించాలని ఆయన భూలోకానికి పంపబడెను. ఆయనే పరలోకపు రాజు, సర్వభూమికి రాజు. అంతేకాదు ఆయన మన రాజు అండి. ఆయన మనకే రాజు. ఆయన మన రాజును మనం ఏం చేయాలి అంటే కీర్తించండి. ఆయన కీర్తించాలి. మనం ఎలా కీర్తిస్తావయ్యా? రమ్యంగా కీర్తనలే పాడండి. ఇక్కడ గమనించాల్సిన విషయం, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడయ్యు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు వారు మహారాజు, ఆయన పరలోకం రాజు, సర్వభూమికి రాజు అయిన ఆయన మన రాజు. ఆయన కీర్తించాలి. ఎలా కీర్తిస్తాం? యేసు ప్రభువుని హృదయాంతరంగంలో ప్రతిష్ఠ చేసి నీకోసం పంపబడిన మహారాజు అనబడి యేసుక్రీస్తు ప్రభుల వారిని హృదయాల్లో ప్రతిష్ఠ చేసుకుని ఆయన కీర్తించాలి అని లేఖనాల్లో ఉంది. యేసు ప్రభుల వారిని నీ హృదయములో నీవు ఆయనను ప్రతిష్ఠ చేసుకొని హృదయములో ఉండనిచ్చి హృదయములో నిలుపుకున్న తరువాత ఆయనను కీర్తించండి. అది పెదవులతో కాదు, పెదవులతో కాదు, హృదయాంతరంగములో నుంచి నా దేవుని కీర్తించండి, కీర్తించండి, ఘనపరచండి, కీర్తించే వారుగా ఉండాలి అని లేఖనాల్లో రాయబడింది. అందుకని మనం ఏం చేయాలంటే దేవుణ్ణి కీర్తించాలి. ఆయన కీర్తనీయుడు, ఆయన కీర్తించాలి. మనం ఎందుకు కీర్తించాలి అంటే యేసు ప్రభుకు దేవుడు లోకములో నీ కొరకు ఆయన పరలోక మహిమను విడిచొస్తే ఆయన స్థలమే లేదు, స్థలమే లేదు. ఎక్కడున్నాడు ఆయన? నీకోసం రాజు, మన రాజు మన కోసం మన యొద్దకు పంపబడితే ఆయన వచ్చినప్పుడు స్థలమే లేదు, చోటే లేదు, చర్చుకున్న వారే లేరు. నేను ఉదయకాలం ఎవరో పాట పాడారు, బెత్లెహేములో సందడి అని. ఆ యేసయ్య పుట్టినప్పుడు బెత్లెహేములో ఎలాంటి సందడి లేదు. 144 సెక్షను విధించబడింది. ఎవడో బయటికి రాకూడదు, ఎవడో మాట్లాడకూడదు, ఎక్కడ కనపడకూడదు, కనపడితే చంపేస్తాం అనే రూలు ఏర్పాటు చేయబడింది. ఆ ప్రవేశం అంతా నిర్మానుష్యంగా ఉంది. బెత్లెహేములో సందడే లేదు, బెత్లెహేము సందడే లేదు. ఏమైందయ్యా అంటే ఆయన కనపడితే రాజు అప్పటికి ఆజ్ఞ ఇచ్చేసాడు. అప్పటికే ఆయన కనపడ్డా పిల్లలు చంపేయండి అని. అందుకనే ఇప్పుడు వాక్యం ఉంది, ఆ హృదయములో నుంచి ఖడ్గము దూసుకొని పోవును అని. అందరి హృదయాల్లో మరియమ్మ హృదయంలో ఖడ్గం దూసుకుపోద్ది. ఎందుకమ్మా నీ హృదయంలో కత్తి పడుస్తుంటే ఆయన చంపేయమన్నారు.
ఆయన నీ కొరకు మనందరికీ అనేక శ్రమలను ఇస్తున్నాడు. ఆ రాజు వచ్చే లోకములో ఉంటే, మన రాజు వస్తే మనము ఆయన్ని హృదయపూర్వకంగా కీర్తించలేకపోయాము. ఎక్కడున్నాయంటే ఆయన భూలోకం దిగ్గానే ఎలాకొచ్చంటే ఆ పరలోకము ఇంటిని విడిచిపెట్టి భూలోకములో తన ఇంటికి ఆయన వచ్చి నిలిచారు. పరలోకములో నుంచి విడిచి భూలోకములో తన ఇంటికి వచ్చి తన ఇంటి ముందు నిలిచారు. కానీ ఆ ఇంట్లోకి వారు ఆయన ఆహ్వానించరా. ఆ ఇంటి వారు మా దేవుడు వచ్చాడు, ఇల్లు నీదయ్యా అని చెప్పదు. దాని పేరు ఏదంటే కింహాం గృహము, కింహాం యొక్క సత్రము అని రాయబడింది. అది ఎవరిది? యేసు ప్రభుది. యేసు ప్రభువు ఇల్లది, బోయాజు ఇల్లది, బోయాజు రూతు కట్టుకున్న ఇల్లది. బోయాజు రూతులు ఆ కొండ తొలిపించుకొని ఆ కొత్తగా వివాహము అయిన సందర్భంలో వారిద్దరు ఉండడానికి కట్టుకున్న ఇల్లది. ఆ తర్వాత భవిష్యవాణి ప్రకారంగా బోయాజు ఆయన కొడుకు, ఆయన కొడుకు, ఆయన కొడుకు, చివరికి యెషయా, దావీదు ఇలా వచ్చి అందులో కాపురం ఉండారు. ఆ ఇంటిని వస్తే ఆ రాజు అక్కడ కీర్తించబడాలి, ఆ రాజు అక్కడ కీర్తించబడాలి. ఆయన ఇంటికి వస్తే అక్కడ చోటు లేదని బోర్డు పెట్టేశారు. ఎందుకంటే మనం ఏం చేయాలంటే మన హృదయాల్లోకి యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించకుండా, యేసుక్రీస్తుని ప్రతిష్ఠ చేయకుండా ఆయన కీర్తించలేము. అందుకని నీ కొరకు దిగి వచ్చిన పంపబడిన రాజు, పరలోకపు రాజు అని యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరికీ రాజు గనుక ఆయనను కీర్తించాలి, ఆయన గణపరచాలి. ఆయన కీర్తనీయుడు, కీర్తించిన అర్హుడు ఆయన. ఆయన ఎలా కీర్తిస్తామంటే హృదయాంతరంగములో యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రతిష్ఠ జరిగించి ఆయన కీర్తించాలి అని లేఖనాల్లో ఉంది. రెండోది, ఆయన కీర్తించడానికి ఎక్కడ కీర్తిస్తాం ఆయన్ని? ఆయన కీర్తించాలని ఏం చేయాలా? ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి. కీర్తించి అక్కడ వీధిలో నీ ఇంట్లో కీర్తన చేయలేం. కీర్తించాలంటే, స్తుతించాలంటే, ఘనపరచాలంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఆయనను చూచి దర్శించి ఆయనను కీర్తించాలని లేఖనాల్లో ఉంది. ఆయన లేచి నీ ఎదుగు రావటం కాదు, నువ్వేం చేయాలంటే పరలోకములో నుంచి యేసు ప్రభుల వారు నీ ఎదుగు వస్తే నువ్వేం చేయాలంటే, ఒకటేమో ఆయన కీర్తించాలి, రెండోది కీర్తించాలంటే నువ్వు లేచి కీర్తనకు అర్హుడు అనబడే యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చేవారుగా ఉండాలి. అందుకు ఉదాహరణగా జ్ఞానులు తీసుకుందాం. మనం జ్ఞానులు ఆయన చూసి కీర్తించి ప్రార్థించి ఆయన చూడటానికే వచ్చారు. ఎవరయ్యా ఆయన? సర్వలోకాన్ని రాజు అయినా, భూలోక రాజు అయినా, మన రాజు అయినా. మన రాజు మన కోసం భూలోకంలో జన్మించాడు కదా, వచ్చాడు కదా. ఆయన చూడాలి, నేను చూచి కీర్తించాలి అని వారు ఎంత వెతుక్కుంటూ ఆయన ఉన్న చోటుకి వచ్చాను రాయబడి. వచ్చి ఏం చేశారంటే మొదటిగా వారు ఆయన చూశారట. కీర్తించాలంటే నువ్వు దేవుని చూడాలి, దేవుడు ఉన్న స్థలంలోకి నువ్వు రావాలి. దేవుడు ఎక్కడుంటే, ఏ స్థలములో ఆయన ఉన్నాడో ఆయన్ని వెతుక్కుంటూ నీవు ఆయన యొద్దకు వచ్చి ఆయనను కీర్తించేవారుగా ఉండాలి. కీర్తించడానికి వచ్చినప్పుడు నీవు ఆయన వచ్చిన వారు ఏం చేశారంటే ఆయన చూచారట. అందుకని వాక్యం ఉంటుంది, మనము దేవుణ్ణి కీర్తించాలి. ఒకటి, ఆయన స్తుతించి కీర్తన చేయటానికి మన లోకానికి పంపబడ్డాం. రెండోది, ఆయన కీర్తించేవారు ఏంటంటే వచ్చి సాగిలపడ్డారు అని రాయబడింది. మన రాజుని మనం ఏం చేయాలా? ఒకటి, కీర్తించాలి. రెండు, మన రాజుని కీర్తించడానికి నువ్వేం చేయాలంటే ఆయన యొద్దకు రావాలి అని రాయబడింది. మూడవది, కీర్తించి వచ్చిన వారు కీర్తన చేస్తూ సాగిలపడాలి అని రాయబడింది. సాగిలపడటం అంటే శరీరాన్ని పరిపూర్ణంగా
తనువు, మనస్సు, ఆత్మ, శరీరం పరిపూర్ణంగా ఆయనకి శాస్త్రాంగా అప్పచెప్పేసుకోవటం. శాస్త్రాంగ పట్టు సాగిలి పట్టం అంటే, అయ్యా నావన్నీ నీకు ఇచ్చేస్తున్నావు, నీవన్నీ నాకు ఇచ్చావు, నీవన్నీ విడిచిపెట్టేసావు, నీవన్నీ నా కోసం విడిచి పరలోక మహిమను వదిలి భూలోకానికి దిగొచ్చావు కాబట్టి నావన్నీ నీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి సాగిలపడాలి. 29వ కీర్తన 2వ చదువుదాం. 29వ కీర్తన 2వ వచనం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. అంటే ఏంటట? ప్రతిష్ఠితమగు ఆభరణములను ధరించుకొని. మొదట ఎందుకు చెప్పాను, నీ యేసు ప్రభుని స్తుతించాలంటే, కీర్తించాలంటే, సేవించాలంటే నీవు ఆయనను ప్రతిష్ఠించుకోవాలి. ఆయనను నీలో ప్రతిష్ఠ చేయబడాలి. అప్పుడు వచ్చి ఆయనను కీర్తించాలి. ఇక్కడ ఏమనంటే ప్రతిష్ఠితమైన ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. నువ్వు పరిశుద్ధంగా, స్వచ్ఛంగా, యథార్థంగా, నీతివంతుడుగా, పరిశుద్ధమైన అలంకారం, పరిశుద్ధమైన ఆభరణాలతో నీవు అలంకరించబడాలి. ఎందుకంటే నీ కోసము పంపబడిన రాజు పరిశుద్ధుడు, పరలోకములో ఉన్న ఆ దేవుడు పరిపూర్ణ పరిశుద్ధుడు కనుక సాగిలపడి పూజించేవారు ఏం చేయాలంటే పరిశుద్ధమైన ప్రతిష్టమైన ఆభరణములను ధరించుకొని, ప్రతిష్టమైన ఆభరణాలు కలిగి ఉండి నీ లోపల యేసుక్రీస్తు ప్రభుల వారిని ధరించుకొని నీవు ఆయన ఎదుట సాగిలపడవలెను. ఆయన ముందు సాగిలపడాలి. సాగిలపడే విధానం చెప్పాడు ఆయన. ఎలా సాగిలపడతావయ్యో, ఎలా సాగిలపడాలి నువ్వు? జ్ఞానులు కదా చేశారు. జ్ఞానులు గొప్పవారు, వాళ్ళు గొప్పవారు, సామాన్య మనుషులు కాదు వాళ్ళు. అంత గొప్పవారు యేసుక్రీస్తు ప్రభువుని దర్శించారు, చూచారు, సాగిలపడిరి అని రాయబడింది. ఏ సాగిలపడకుండా నుంచుని నమస్కారం చేయొచ్చు కదా, నిలబడి నమస్కారం చేయొచ్చు కదా. సాగిలపడటానికి కారణం ఏంటి? ఎందుకు వారు సాగిలపడ్డారు? ఎందుకు వారు సాగిలపడి ఆయన పూజించారు అంటే ఆయనే రాజు. రాజుకి నన్ను నేను సంపూర్ణ అప్పగించుకుంటున్నా. ఆయన ముందు నేను లోబడిపోతున్నా. ఆయన పైవాడు, నేను కిందవాడిని. ఆయన ముందు నేను ఎందుకు పనికిరానని వారు కూడా సంపూర్ణంగా దేవుని ఎదుట సాగిలపడి కీర్తిస్తున్నారు వాళ్ళు. ఎవరినయ్యో అంటే ఈలోక రాజు కాదు, ఆయన పరలోకపు రాజు. నీకోసం నా కొరకు భూలోకానికి వచ్చిన మన రాజు మనం గౌరవించాలి. మన రాజును గౌరవించాలంటే నువ్వేం చేయాలంటే నీ లోపట ప్రతిష్ఠిత అవసరం. ప్రతిష్ఠితమైన ఆభరణాలు కలిగి ఉండి ధరించుకొని నీ వచ్చి యేసుక్రీస్తు ఎదుట సాగిలపడి కీర్తించాలి. ఆ విధంగా సాగిలపడి కీర్తిస్తేనే ఆయనకు ఘనత, గౌరవం, ఆయన నిన్ను బట్టి సంతోషించేవాడుగా ఉంటారని లేఖనాల్లో వ్రాయబడింది. 132వ కీర్తన చూద్దాం. 6-7 వచనాలు చూద్దాం. చదవండి. 7 చదువు. ఆయన నివాస స్థలములకు పోదుము రండి. ఆయన నివాస స్థలం పోదుము రండి. ఎక్కడ? ఎందుకు అంటే ఆయనను కీర్తించటానికి, నమస్కారం చేయటానికి, సాగిలపడటానికి, ప్రతిష్ఠ ఆభరణాలు నీవు ధరించుకొని యేసుక్రీస్తు ఉన్న ఆయన నివాసములోకి నీవు వచ్చి యేసు ప్రభుల వారు ఆయన ఇంటిలో ఉంటే ఆయన ముందు నీవు నిలబడి ఏం చేయంటే ప్రతిష్ఠితమైన ఆభరణాలు ధరించుకొని ఆయన కీర్తించడానికి పోదము రండి. ఆయన
నివాసమునకు అంటే పరలోకపు రాజు అనబడే యేసు క్రీస్తు ప్రభుల వారు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు పరలోకపు రాజు. ఆ పరలోకపు రాజు ఎవరంటే ఆయన మనకే రాజు, సర్వభూమికే రాజు. ఆయనను కీర్తించండి, కీర్తించండి. కీర్తించేవారు ఎలాగంటే ప్రతిష్టమైన ఆభరణాలు ధరించుకొని ఆయనను కీర్తించాలి. కీర్తించి చేయాలంటే ఎక్కడ అంటే ఆయన నివాసమునకు, ఆయన నివాసానికి పోదము రండి, ఆయన పాద పీఠము దగ్గర సాగిలపడదాము రండి. ఎందుకయ్యా ఇంటికన్నా చెప్పలేమా? రాజులు ప్రభువులు అనబడేవారు, లేఖలా మాట్లాడింది, రాజులు ప్రభువులు అనబడేవారు వారు లేచి దేవుని నివాసముకు పోదాము రండి. ఆయన ఉండే స్థలం వెళుతున్నామండి. ఎక్కడుండి అక్కడ, అది పశువుల పాక, తొట్టె, దేవాలయమా, ఆయన ఇల్లు ఎక్కడ అనుకుంటుంది. ఆ స్థలంలోకి వచ్చి మనము సాగిలి పడదామయ్యో, మళ్ళీ మనం పూర్తిగా యేసు క్రీస్తు ప్రభుల వారికి అప్పగించుకుందామయ్యా, సాగిలి పడదామయ్యా, కీర్తించాలయ్యా. రెండంటే ఎలా కీర్తిస్తావయ్యా అంటే అన్నారు, ప్రతిష్ఠితమైన ఆభరణములు ధరించుకొని అలంకరించుకొని నీవు నీ ఇంట్లో నుంచి లేచి ఆయన నివాసంలోకి, ఆయన ఎక్కడ ఉంటే ఆడకొచ్చి ఆయన ఏం చేయాలంట, ఆయన ముందు సాగిలపడాలి, సాగిలపడి ఆయన కీర్తించాలి. ఎందుకు ఇంత చెయ్యాలంటే ఆయన మన రాజు, సర్వలోకానికి రాజు, సర్వభూమికి రాజు. ఆయన పేరు యేసు, ఆయన పేరు రాజు. ఆయన నుంచి నువ్వు అలా కీర్తిస్తే ఆభరణాలు లేకుండా, ఆభరణాలు తీసుకోకుండా, ప్రతిష్టాపన కలిగి ఉండకుండా నీవు ఆయన ముందు సాగిలపడితే నీ సాగిలపడే జీవితానికి విలువ కట్టలేరు అని బైబిల్ చెబుతుంది. అందుకని ఉదయకాలంలో నువ్వేం తెలుసుకుంటే, నేను మన రాజు అనబడే యేసుక్రీస్తు ప్రభువుని కీర్తించాలి, ఆయన చూడాలి, నేను కీర్తించాలి. మూడో చెప్పాడు, ఆయన సాగిలపడాలి. నువ్వు సాగిలపడుతున్నావంటే నీ అన్నీ ఆయనకి ముందు వంచేసావన్నమాట. అన్నిటిని వంచుకుని వంచి విరిచేసి ఆయన ముందు సాగిలపడతాం. ఎలా అంటే సాగిలపడేవారు మనము ఆయన నివాసమునకు పోదుము రండి. ఆయన నివాసములో ఉండాలి. ఆడకు వచ్చారు చాలామంది, ఆయన నివాసానికి వచ్చారు. మనం అనుకుందాం, ఆయన నివాసానికి జ్ఞానులు వచ్చారు, ఆయన నివాసానికి గొల్లలు వచ్చారు. ఇద్దరు గురించి లేఖలో రాయబడింది. వారిద్దరు వచ్చి వెనకొచ్చిన వాళ్ళు ఆయన నివాసానికి వచ్చాడు. ఎక్కడ నివాసం అంటే ఎక్కడైతే పండుకున్నాడో, ఎక్కడ ఉన్నాడో అది ఆయన స్థలం, ఇది ఆయన నివాసం. మనం వచ్చాం ఇక్కడికి, ఇదేంటిది? దేవుని నివాసం. దేవుని నివాసానికి వచ్చాం మనం. ఎందుకు? ఉదయకాలంలో క్రిస్మస్ ధ్యానం చేస్తాకు వచ్చాం మనం. ఎలా ఎలా అమ్మా? ఎస్, ఆభరణములు ధరించుకొని, నీ బాహ్య రూపం అవసరంలా, నీ అంతరంగంలో ఆభరణం ఉండాలి, అలంకారం ఉండాలి. యేసు క్రీస్తు ప్రభుని ప్రతిష్ఠ చేసి ఆయన నామములో నువ్వు ఆయనను ఘనపరిచేవారుగా వస్తే, ఘనపరిస్తే ఆయన నిన్ను అంగీకరించునుగా కానీ బైబిల్లో ఉంది. ఎవరైతే ఆయన నివాసంలోకి వచ్చి ఆయన ముందు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారో, కీర్తిస్తూ ఉంటారు, సాగిలపడతారు, వారిని ఆయన అంగీకరించును. ప్రార్థన. మిగిలిన భాగాన్ని రేపటి కాలం ధ్యానం చేత టైం అయిపోయింది. మా గరుడమైన తండ్రి, నీ పాదములకు వందనాలు. సర్వభూమికి రాజు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు పరలోకపు రాజు. ఆ రాజుని మనం ఏం చేయాలో నేర్చుకుంటున్నామయ్యా. ఆ రాజు అని మిమ్ములను మేము కీర్తించాలి, సాగిలపడాలి. కీర్తించటానికి వచ్చే మేము, సాగిలపడటానికి వచ్చే మేము మమ్మల్ని ప్రతిష్ఠ చేసుకొని ప్రతిష్ఠితమైన
ఆభరణములు ధరించుకొని మమ్మల్ని ప్రతిష్ఠిత చేసుకొని నేను కలిగి ఉండి ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా నీ నివాసంలోకి వచ్చి నీ ముందు సాగిలపడి మమ్మల్ని మేము సంపూర్ణంగా నీకు అప్పగించుకున్నప్పుడు ఆయన వారిని అంగీకరించను. రాజు వారిని అంగీకరించను. రాజు వారిని దీవించను. రాజు వారిని ఆశీర్వదించను అని మాట్లాడేవ తండ్రి. అట్టి దీవిన అట్టి మేలులో మాకు కావాలయ్యా. అందుకోసం మేము ప్రతిష్టమైన ఆభరణాలు ధరించుకొని నీ యొద్దకు వచ్చి నిన్ను కీర్తించి సాగిలిపడేవారిగా సహాయం చేయండి. ఈ ఉదయకాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరూ ఉన్నారు తండ్రి. మరి అందరూ మీరు దీవించి కాపాడండి. నా సంఘాన్ని కూడా దీవించండి. నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి. వ్యవసాయం చేస్తున్న రైతులందరూ దీవించు. మరి ఎక్కడ నష్టపడకుండా సంతోషాన్ని కలుగు చేయండి. ఈరోజు పనిపాట్లలో ఉంటున్న ప్రతి బిడ్డను దీవించండి. అనేక ప్రాంతాలకు ప్రయాణము చేస్తున్న, ఏ పని చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీ నామంలో దీవించి రోజంతా కాచి కాపాడి భద్రపరిచిపోయి పొందుకున్నామని యేసు వారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి.